శుభోదయం సార్. ఓకే మాస్టర్, వెరీ గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది మన వాయిస్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. వీలైనంత వరకు అందరు కొద్దిగా వీడియోస్ ఆన్ చేసుకోండి. ముందుగా మనకి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అలానే మనకు సహకరిస్తున్న మన శరీరానికి, ఈ ప్రకృతికి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం కొద్దిగా ఈ ఒక 5-10 నిమిషాలు ఈ సేతు విజ్ఞానంలో ఆలోచన విధానం ఉంది కదా, అంటే సేతు విజ్ఞానం అంటేనే ఆలోచన. దాని గురించి మనం ఒక 5-10 నిమిషాలు దాని గురించి మాట్లాడుకొని అప్పుడు మనం బ్రెత్ వర్క్ లోకి వెళ్దాము. ఓకేనా మాస్టర్స్? గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనే మన భవిష్యత్తు. ఇక్కడ మిగతా మీరు ఎన్ని చేయండి ఏం యూజ్ లేదు. ఆలోచన మారనంత వరకు మిగతా అన్ని మీరు ఓన్లీ జస్ట్ ఏదో అంటారే ఉపశమనం కోసం చేస్తున్నాయే తప్ప, మీలో మీకు మార్పు రావాలి అంటే మన ఆలోచన మారాలి. ఈ ఆలోచన మారాలి అనగానే మారుతుందా? మారదు. దానికి చాలా శక్తి కావాలి. ఆ శక్తి మన ధ్యానం. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకురావటానికి మనకు ఆ శక్తి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ ఆలోచన మారుతుంది. అప్పటి వరకు ఆలోచన మారదు. అందుకనే మాస్టర్స్, మనకి మెయిన్ ఏంటంటే ధ్యానం చేయాలి, ఆ శక్తిని పొందాలి. ఆ శక్తిని పొందిన తర్వాత కొన్ని ఆలోచనలు మనం మార్చుకోవాలి. ఈ ఆలోచనలు ఇవేంటంటే మనం చిన్నప్పటి నుంచి, మనం అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి మనము ఇప్పటి వరకు మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ అంటే ఏదైతే మన చుట్టూ ఉందో అది మనకు ఒక క్యారెక్టర్గా ఏర్పడ్డది, మనకు ఒక జ్ఞాపకాలుగా ఏర్పడ్డది, అదే ఒక భయాలుగా ఏర్పడ్డది, అదే దుఃఖాలుగా, కొన్ని అపనమ్మకాలు, ఇవన్నీ మనకి ఒక శరీరం ఏర్పడ్డది. యాక్చువల్గా ఈ శరీరము వజ్రాయుధం. ఈ శరీరం భగవంతుడు ఉన్నాడు ఇక్కడ. కానీ అయినా సరే మనం ఎందుకు రోగాల బారిన పడుతున్నాము? ఎందుకంటే దీన్ని చిన్నప్పటి నుంచి సరికాని నమ్మకాలతో దీని మీద మొత్తం రుద్దాం. అందుకనే ఈ మన బ్రెత్ వర్క్ లో ముఖ్యంగా ఏంటంటే ఈ సరికాని నమ్మకాలు ఏదైతే మన శరీరం లోపల పొరల లోపల, మళ్ళీ మన మనసు పొరల లోపల ఏదైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకురావటానికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రతిదీ మన ఊహాశక్తి ద్వారా మనం మార్చుకోవచ్చు. ఈయన అదే చెప్తున్నారు, మన జీవితంలో సమస్యకు పరిష్కారం లభించినట్లు మీరు ఊహాశక్తి ద్వారా కలలు కనండి. మనం ఏంటంటే నేను అద్భుత శరీరాన్ని, నేను అద్భుతాలు సృష్టించగలను అని చెప్పి రోజు మీరు బట్టి పడుతూ ఉండండి, రోజు మీరు తలుచుకుంటూ ఉండండి. కానీ మనం ఏంటి, లేచిన దగ్గర నుంచి మనకేంటంటే ఈ ఆలోచనలు ఉన్నాయి. మనకి ముఖ్యంగా 4 రకాల ఆలోచనలు ఉంటాయి. ఒకటి దాన్ని ఏమంటారు, వినాశకర ఆలోచనలు. రెండోదేమో పాజిటివ్ అంటే అనుకూల ఆలోచనలు. ఇంకోటేమో ప్రతికూల ఆలోచనలు. నాలుగోదేమో అద్భుత ఆలోచనలు. అయితే మనం ఎప్పుడు చూసినా సరే ప్రతికూల ఆలోచనలే చేస్తుంటాం, అంటే నెగిటివ్ ఆలోచనలు. అయ్యో నాకు ఇది చేత కాదు, అది చేత కాదు, వీడికి ఇది, వాడికి అది అనేసి ఏంటంటే మనల్ని మనము అంటే చాలా తక్కువ చూసుకుంటూ ఉంటాము. దానివల్ల ఏంటి, ఇక్కడ ఒకటే రూలు, ఏదైతే మనము ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటామో ఒక రోజుకి అది మనం అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఇలా ఉండటానికి కారణం కూడా ఒకప్పుడు మనము ఇలాంటి ఆలోచనలు చేసాం కాబట్టే ఇలా ఉన్నాము. అంటే సరికాని ఆలోచనలతో, దుఃఖంతో, బాధతో అరే మనం ఇక్కడ మన లోపలే ఆ భగవంతుడు ఉన్నాడని చెప్పి మనం అనుకుంటుంటాము. కానీ ఏదన్నా పని దగ్గరికి వచ్చేకల్లా అయ్యో ఇది నాకు చేత కాదు, అయ్యో ఇది నా వల్ల అవ్వదు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్పి మనల్ని మనము ఆ భగవతత్వం నుంచి తక్కువ చేసుకుంటున్నాము. అలా తక్కువ చేసుకోవటం వల్లనే మన జీవితంలోకి మనం అనుకుని సాధించలేకపోతున్నాము. మై డియర్ మాస్టర్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మన లోపల ఆ పరమాత్ముడు ఉన్నాడు. మన ఈ శరీరం కూడా ఒక అద్భుతం, ఈ మనసు కూడా ఒక అద్భుతం. చూడండి, మన కళలే చూసుకోండి, ఎవరన్నా ఆ కళలు చేయగలరా? మనం కళల్లో
ఒక్క నిమిషంలో ఎక్కడెక్కడికో వెళ్ళగలం, ఆ ఊహలతో ఎక్కడికెక్కడికో వెళ్ళగలము. అంటే మనసుకు చూడండి ఎంత గొప్ప శక్తి ఉందో. ఆ మన శరీరం ఒక్కసారి చూసుకోండి, ఇన్ని అద్భుతాలు, ఇన్ని అవయవాలు, ఎంత అద్భుతం ఒక్కొక్క అవయవం. ఆ కానీ మనం ఈ అద్భుతాలన్నీ మర్చిపోయాం. అందుకని మేడి మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మన రోగం కూడా మన మనోశక్తి నుండే రోగం వ్యాధి జనిస్తుంది తప్ప మీ దేహం తనంతట తను ఏ వ్యాధిని సంక్రమింప చేసుకోజాలదు. ఇక్కడ చూడండి ఈ మాటలో ఈయన ఏమంటున్నారంటే అసలు మనకి రోగం కూడా మన ఆలోచన వల్లే వస్తుందట. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఏం ఆలోచిస్తాము జనరల్ గా, అరే వర్షం తడిస్తే నాకు జలుబు చేస్తుంది, ఎండలోకి వెళ్తే నాకు తలనొప్పి వస్తుంది, ఇది తింటే నాకు కడుపు నొప్పి వస్తుంది, అది చేస్తే నాకు అది వస్తుంది, అమ్మో నేను అసలుకి దాన్ని ఏమంటారు ఈ పని చేయలేను, నేను అలసిపోతాను, ఇంత పని నేను ఎలా చేయగలను అని మనం ప్రతిసారి ఆలోచించి ఏంటంటే ఈ శరీరానికి ఒక జ్ఞాపకంగా ఉంచేసాం. ఏం జ్ఞాపకం? ఆ వర్షంలో తడిస్తే నాకు జలుబు చేస్తుంది, ఈ ఎండలోకి వెళ్తే నాకు తలనొప్పి వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు ఎక్కువ అలసిపోతాను అని. ఇవేంటంటే శరీరానికి ఎప్పుడైతే మీరు జ్ఞాపకాలుగా దాన్ని అంటే రోజు అనుకుంటూ అది ఇప్పుడు శరీరానికి జ్ఞాపకాలుగా అయింది. అదే దుఃఖానికి కారణమయ్యి మీకు వ్యాధిగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఇదంతా కేవలం మన ఆలోచనే. మనం ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను అనంతమైన శక్తిని అని ఎప్పుడైతే మీరు ప్రతి క్షణం అనుకుంటూ ఉంటారో మీరు అది అవుతారు. ఇక్కడ మీ మనోశక్తే, అంటే ఇక్కడ మీ ఆలోచనే మిమ్మల్ని మారుస్తుంది. భలే ఇప్పటి వరకు ఎలా అయినా ఉండనియండి, మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ఆలోచనని మార్చుకుందాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము అనంతమైన శక్తి కలిగిన ఆత్మస్వరూపులము. మనకి సాధించలేదంటూ ఏమీ లేదు. ఇక్కడ మన సృష్టిని మనమే సృష్టించుకోగలము. మనం సృష్టించుకోలేకపోతున్నాము అంటే అర్థం ఏంటి? మన ఆలోచనలు మార్చుకోలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన భవిష్యత్తు మారాలంటే మన ఆలోచనలు మారాలి. మళ్ళా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం, సృజనాత్మకత, సహజత్వం అనేవి జీవితాన్ని ఒక ఆటగా కలగా ఆస్వాదించినప్పుడే అలవడతాయి. ఇది చూడండి, మనం అదే కదా, మనము ఇంట్లో కూడా చూడండి, ఒక నవ్వు నవ్వటానికి కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంటాము. అరే నవ్వు ఫ్రీ, అది ఎవరన్నా మనం డబ్బులు పెట్టి కొనాలా? కానీ మనము మన ఇంట్లో మన పార్ట్నర్ని నవ్వించడానికి అసలు ఒక్కసారి కూడా ట్రై చేయము. ఇదేదో వాళ్ళ డ్యూటీలే, వాళ్ళు ఏదని చెప్తే నవ్వుదాంలే అనేసి మనం ఉంటదే తప్ప, అరే నువ్వు ప్రయత్నించు, ఒక మంచి జోక్ చేయి, పిల్లలతో కూడా సరదాగా ఉండు. కానీ మనం అది చేయలేము. మనం ఎంతసేపటికి సీరియస్నెస్ తో ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పి ఎంత సీరియస్నెస్ తో ఉంటామో దానివల్లనే మనకి ఈ భయాలు, రోగాలు అన్ని వస్తున్నాయి. మై డియర్ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన మార్చుకుందాం. మంచి చెడు పరిమితులు, భయాలు అనేవి మీ మనసులో ఏర్పడే భ్రాంతి మాత్రమే. వాటిని మీ అహం పరిధిలో సృష్టించుకుంటున్నారు. ఇదే కదా ఇందాక చెప్పినట్టు, ఈ మంచి చెడులు, ఈ లిమిట్స్, అసలుకి మనం అద్భుత శరీరం, మనం పరమాత్మలు. ఈ పరమాత్ముడు అనంతమైన వాడు. అలాంటిది మనకెందుకు ఈ పరిమితమైన ఆలోచనలు, ఈ పరిమితమైన దుఃఖాలు? నేను చేయలేను, నేను అది చేయలేను, ఇది చేయలేను, అమ్మో నాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది. చూడండి, మనము ఎవరికైతే షుగరు, బీపీ, ఈ స్ట్రెస్ వీళ్ళు ఉంటారో రోజులో ఒక 100 సార్లు వాళ్ళ గురించి వాళ్ళు, అబ్బా నాకు షుగర్ ఉంది, అబ్బా నాకు బీపీ ఉంది, నాకు ఈ మోకాల నొప్పులు ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి రోజు తలుచుకుంటుంటారు. దానివల్ల ఈ శరీరం కూడా అనుకుంటది, ఓహో నాకు షుగర్ ఉందా, నాకు బీపీ ఉందా, నాకు మోకాల నొప్పులు ఉన్నాయి, నేను ఈ పని చేయలేనా, నాకు ఇది నీరసమా, ఇది బరువా అని చెప్పి ఇది శరీరానికి ఎప్పుడైతే గుర్తుంచుకుంటుందో ఇంకా ఆ పని వచ్చే దగ్గరికి, ఆ పని వచ్చేటప్పటికల్లా మనం నీరసపడిపోతాం. ఎందుకంటే శరీరం అక్కడ నువ్వు ఆల్రెడీ చెప్పున్నావుగా, దీనికి చెప్పే కల్లా ఏంటంటే అది రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేసే కల్లా మళ్ళీ అది బలవంతంగా చేస్తే మళ్ళీ రోగానికి వస్తుంది. అందుకని మై డియర్ మాస్టర్స్ గుర్తుంచుకోండి, ప్రతి క్షణం, అంటే పత్రిజీ గారు అన్నారు కదా, మనం ఎరుకుతో ఉండాలి. ఈ ధ్యానం అనేది ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తాము, కానీ మిగతా సమయం అంతా ఆ ధ్యాన స్థితిలో ఉండాలి, ఆ ఎరుక స్థితిలో ఉండాలి. ఆ ఎరుక ఏంటి? నేను అనంతమైన శక్తిని, నాకు సాధించలేదంటూ ఏమి లేదు, ఇప్పుడు ఇది నేను సాధించలేకపోతున్నాను అంటే నాకు శక్తి తగ్గింది, ఆ శక్తికి నేనేం చేయాలి? ధ్యానం చేయాలి. మళ్ళా ఈ ధ్యానం వల్ల వచ్చిన శక్తిని నేను అనవసరంగా వేస్ట్ చేయకూడదు. ఇక్కడ ఒకటి, శక్తి సంపాదించుకోవటం వేరు, శక్తిని వేస్ట్ చేసుకోవటం అది ఇంకొకటి. మనం చూడండి, రోజు అన్నెసరీ మాటలు మాట్లాడుతుంటాము, మనము వేరే వాళ్ళతో అన్నెసరీ సాంగత్యం చేస్తూ ఉంటాము. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన సాంగత్యం ఎవరితో ఉంటే మనము అలా అవుతాము. అందుకనే ఇక్కడి నుంచి మనం ధ్యానంలో ఏం చేయాలి అంటే, ఈ సాంగత్యం మనతో మనం ఉండాలి.
మనము ఈ సాంగత్యం మనతో ఉండాలి, ఆలోచనలు మన ఆలోచనలతో ఉండాలి. అంతే తప్ప ఒక చోటకి వెళ్ళాకల్లా వాళ్ళు ఏదో మాట్లాడితే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. రియాక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచనలకు మనం వచ్చేస్తుంటాం. మనం వచ్చేసి మనం ఊరికి అన్నెసరిగా తలనొప్పి ఆ భారాన్ని అంతా మనం నెత్తి మీద పెట్టుకుంటాం. అందుకనే మనం ఏంటి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఇక్కడ 90% మన కోరికలకి మనం ప్రయత్నించట్లా, మనము వేరే వాళ్ళ కోరికల్ని మన మీద రుద్దుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అందుకనే మనకి దుఃఖం వస్తుంది. మై డియర్ మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి, మనతో మనం సాంగత్యం ఉండటానికి ప్రయత్నించండి. ఓకే, మన ఆలోచనలు రోజులో ఎక్కడెక్కడ నేను నెగిటివ్కి వెళ్తున్నాను, ఏ విషయాల్లో నాకు నా శక్తి తగ్గిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక సినిమా చూశారు, ఒక సీరియల్ చూశారు, ఒకరితో మాట్లాడారు, మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది నేను ఇక్కడ నా శక్తి పోతుంది, సో నేను దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాంటి విషయాలను వెంటనే కంట్రోల్ చేసుకోండి, ఆపేసేయండి, టీవీని ఆపేసేయండి. ఎవరితో ఒకళ్ళు మాట్లాడుతుంటే మీకు అనిపించింది ఓహో ఈ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, వెంటనే మీరు కట్ చేయండి. ఇలా మనం ఎరుకతో ఈ రోజుని మనము గడపాలి. ఎప్పుడైతే ఇది మనం ఎరుకతో గడుపుతూ ఉంటామో చిన్న చిన్నగా మన శరీరానికి అలవాటు అయిపోద్ది. అలవాటు ఎప్పుడైతే శరీరానికి అయిందో అది ఆటోమేటిక్ గా అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అది రిజెక్ట్ చేసి అదే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇలా మనం ఏంటంటే మన శక్తి మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా మాస్టర్స్? ఓకే, ఈ దీంట్లోనే ఈ ఏదైతే మన శరీరానికి ఈ సరికాని జ్ఞాపకాలు ఉన్నాయో, ఈ మనసు పొరల్లో ఈ సరికాని ఆలోచనలు సరికాని జ్ఞాపకాలు ఉన్నాయో, వాటన్నిటిని తీయటానికి బెస్ట్ టెక్నిక్ మన బ్రెత్ వర్క్. ఓకేనా మాస్టర్స్? మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, రిలాక్స్ గా వేళల్లో వెళ్ళి పెట్టుకొని 2 కళ్ళు మూసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, శరీరాన్ని స్థిర సుఖమాసనంలో వేసుకోవాలి. స్థిర సుఖమాసనం అంటే ఏంటి? రిలాక్స్ గా మీరు ఎక్కడైనా కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి, బట్ ఈ 1 అవర్ మీ శరీరం సుఖంగా కూర్చోవాలి. ఓకేనా మాస్టర్స్? రిలాక్స్ గా వేళల్లో వెళ్ళి పెట్టుకోండి. 2 కళ్ళు మూసుకుందాం. శరీరాన్ని వదులుగా చేసుకుందాం. శరీరాన్ని ప్రతి భాగాన్ని వదులుగా చేసుకుందాం. స్లోగా డీప్ గా గాలి పీల్చుకుందాం. కడుపు నిండా గాలి పీల్చుకుందాం. కడుపు నిండా పీల్చుకుందాం. స్లోగా వదిలిపెడదాం. స్లోగా కడుపు మొత్తం ఖాళీ అయ్యేటట్టుగా స్లోగా వదిలిపెడదాం. స్లోగా వదిలిపెడదాం. స్లోగా వదిలిపెడదాం. ఇంకొకసారి గట్టిగా గాలి పీల్చుకుందాం మాస్టర్స్. డీప్ గా, ఇక్కడ గట్టిగా అంటే డీప్ గా గాలి పీల్చుకోవాలి. కడుపు నిండా గాలి పీల్చుకోవాలి. స్లోగా వదిలిపెట్టాలి. స్లోగా వదిలిపెట్టాలి. స్లోగా వదిలిపెట్టాలి. డీప్ గా గాలి పీల్చుకుంటున్నాం. స్లోగా వదిలిపెడుతున్నాము. పూర్తిగా రిలాక్స్ వేలో వదిలిపెడుతున్నాం. మళ్ళా గాలి పీల్చుకుంటున్నాం. స్లోగా వదిలిపెడుతున్నాం. గాలి పీల్చుకుంటున్నాం. స్లోగా వదిలిపెడుతున్నాం. గాలి పీల్చుకుంటున్నాము. స్లోగా వదిలిపెడుతున్నాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాస్టర్స్ కంటిన్యూ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ప్రయత్నపూర్వకంగా చేయండి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూగా చేయండి. ఒక బ్రీత్ కి గ్యాప్ ఇవ్వకుండా చేయండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్ వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక ప్రయత్నపూర్వకంగా చేయండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన మూల చైతన్యంతో మనం మమైకమవుతున్నాం మాస్టర్స్. మనం కంటిన్యూగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 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 Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out.
కొద్దిగా స్పీడ్ పెంచుకుంటుండండి మాస్టర్స్. స్లోగా డీప్ గా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ, ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మన పనంతా గాలి పీలుస్తూ వదులుతూ ఉండటమే. దానివల్ల శరీరము తన లోపల ఉన్న ఎమోషన్స్ ఆటోమేటిక్ గా బయటికి పంపిస్తూ ఉంటది. ఎవ్వరు దాన్ని ఆపుకోవద్దు. అరవాలనిపిస్తుంది, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, ఆవలింతలు వస్తాయి, ఏడవాలనిపిస్తుంది, ఏదొస్తే అది జస్ట్ మీరు గాలి పీలుస్తూ వదులుతూ ఉండండి. శరీరం దాన్ని అది వదిలేసుకుంటూ ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ. ఒక బ్రీత్ కి గ్యాప్ ఇవ్వకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన మూల చైతన్యంతో మనం మమైకమవుతున్నాము. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎవ్వరు గ్యాప్ ఇవ్వకూడదు. ఒక బ్రీత్ కి గాలి పీల్చుకుంటుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. వదలంగానే మళ్ళీ వెంటనే పీల్చుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఇవ్వకండి. ఒక బ్రీత్ కి గ్యాప్ ఇవ్వకండి. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, వీ క్యాన్ డూ ఇట్. అద్భుతంగా చేస్తున్నాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, 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 గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. ఇది ఒక గొప్ప బ్రెత్ వర్క్. ఇది మన శరీరంలో లోతైన పొరల్లో దాగున్న పాత జ్ఞాపకాలన్నిటినీ బయటకు పంపిస్తుంది. ఆ జ్ఞాపకాలే రోగాలు, ఆ జ్ఞాపకాలే దుఃఖాలు, ఆ జ్ఞాపకాలే బాధలు, వీటన్నిటిని మనం బయటికి పంపిస్తున్నాం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మన మూల చైతన్యంతో మనం మమైకమవుతున్నాము. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్, ప్రయత్నపూర్వకంగా ఎవ్వరు నిద్రలోకి జారుకోకూడదు. పూర్తిగా మీ శరీరం మీద మీరు కంట్రోల్ ఉంచుకోవాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మీరు స్లోగా చేయండి, బట్ డీప్ గా కంటిన్యూగా చేయండి. ఒక బ్రీత్ కి గ్యాప్ ఇవ్వకుండా. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఒక యోగిలాగా చేయాలి, ఒక ఋషిలాగా. మనలో అద్భుతమైన శక్తి ఉంది, మనం చాలా చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. చేయండి. ఒక ప్రయత్నంగా. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎన్నో రకాల ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని శరీరం బయటికి పంపిస్తుంటది. మీరేం చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిందల్లా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, యూ కెన్ డూ ఇట్. బాగా అద్భుతంగా చేస్తున్నారు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. ఎస్, మనం ఇంకా బాగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మనలో చాలా అద్భుతమైన శక్తి ఉంది. మనం ఎంత చేస్తే దానికి 100 రెట్ల శక్తి మనలోకి వస్తుంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రతి శ్వాసతో మనలో ఉన్న అనంతమైన శక్తిని మన ఎరుకలోకి తెచ్చుకుంటున్నాం మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. నో లాజిక్, ఏం ఆలోచించకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మళ్ళా ధ్యానంలోకి వెళ్తున్నారు. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్, ఏం ఆలోచించకండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఇది ఒక గొప్ప బ్రెత్ వర్క్, గొప్ప టెక్నిక్. మన లోపల ఉన్న ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి దాగున్న ఆ దుఃఖాలు, భయాలు, బాధలు అన్ని ఇందులో బయటకు వెళ్ళిపోతాయి ఎమోషన్స్ రూపంలో. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎవ్వరు ధ్యానంలోకి వెళ్ళకూడదు. లేవండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. వీలైనంత వరకు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి.
కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. అద్భుతమైన ధ్యాన సాధన. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, కొద్ది స్పీడ్ పెంచాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. మనం మూల చైతన్యంతో మనం మమైకమవుతున్నాము, మన ఆత్మతో మనం మమైకమవుతున్నాము, మనతో మనం మమైకమవుతున్నాము. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. అరవాలనిపిస్తే అరవండి, ఏడవాలనిపిస్తే ఏడవండి, నవ్వాలనిపిస్తే నవ్వండి. ఏదైతే ఆటోమేటిక్ గా మన శరీరానికి ఎమోషన్స్ వస్తుంటాయి, ఆటోమేటిక్ వస్తుంటాయి, వాటన్నిటిని మీరు ఎవ్వరు ఆపుకోవద్దు. జస్ట్ రిలీజ్ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, ప్రయత్నపూర్వకంగా చేయాలి, ఎవ్వరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. నిద్రలోకి వెళ్ళకూడదు, ధ్యానంలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి. తర్వాత ఉంది ధ్యాన సెషన్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. yes we can do it. బాగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎన్నో రకాల భయాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ మన శరీరం లోతైన పొరల్లో దాచుకొని ఉన్నాము. అందువల్ల అవి మధ్య మధ్యలో ఇగ్నైట్ అవుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఈ బ్రెత్ వర్క్ వలన బయటికి పంపిస్తూ ఉందాం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్, డూ ఇట్. ఎస్, మనం అద్భుతంగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. yes we can do it. మనలో ఇంకా శక్తి ఉంది. జస్ట్ ఎరుకుతూ ఉండండి, ఒక ప్రక్రియగా చేయండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు ధ్యానంలోకి వెళ్ళకూడదు. ఇదొక శ్వాస క్రియ, అద్భుతమైన సాధన. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. yes we can do it. ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, 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 గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, yes we can do it. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎవరికన్నా ముక్కుతో ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే నోటిని కూడా ఉపయోగించుకోండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. yes we can do it. ఎవరికన్నా మరీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే స్లోగా చేయండి, బట్ నాన్ స్టాప్ గా కంటిన్యూగా చేస్తూ ఉండండి. కొద్దిగా చేయగలిగిన వాళ్ళు స్పీడ్ పెంచుతూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, స్పీడ్ పెంచండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, ఎవ్వరు ఆపకూడదు. yes we can do it. మనలో అద్భుతమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది. మనం చాలా చేయగలం. మన లిమిట్స్ ని మనం ఓవర్కమ్ చేద్దాము. మనకి ఎటువంటి అవధులు లేవు. అలాంటి అవధులన్నిటిని మనం అధిరోహిద్దాము. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. yes. చివరి 10 నిమిషాలే. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూ చేయండి. ఒక బ్రీత్ కి అస్సలు గ్యాప్ ఇవ్వకండి. ఒక యోగిలాగా గాలి పీలుస్తాము, ఒక యోగిలాగా గాలి వదులుదాము. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. మన ఈ శరీర అవధుల్ని మనం అధిగమించాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మనం చేయగలం, బాగా చేయగలం. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్, yes we can do it. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. మన చైతన్యంతో మనం మమైకమయ్యే అద్భుత సాధన ఇది. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. yes we can do it. కంటిన్యూ. ఒక బ్రీత్ గ్యాప్ ఇవ్వకండి మాస్టర్స్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. yes మాస్టర్స్, అద్భుతంగా చేస్తున్నారు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూగా చేయండి. పూర్తిగా డీప్ గా గాలి పీల్చాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ముక్కుని, నోటిని కూడా ఉపయోగించుకోండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా, ఎలా అయినా ఇబ్బంది లేదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఈ అద్భుతమైన ప్రాణశక్తి, అనంతమైన శక్తి మన శరీరంలోకి వెళ్తుంది. గాలి పీలుస్తున్నా, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎప్పటి నుంచో మన శరీర లోతుల్లో, మనసు లోతుల్లో దాక్కున్న ఆ దుఃఖాన్ని, ఆ బాధల్ని, ఆ నిరాశల్ని అన్నిటిని మనం బయటికి పంపిస్తాం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్, మీరు ఏది చెప్తే అది చేస్తుంది మీ శరీరం. అద్భుతం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి.
ఎస్ మీరు చేయగలరు, ఎవరు ఆపకూడదు, కంటిన్యూ చేయాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి బట్ కంటిన్యూ చేయండి మాస్టర్స్. ఎస్ వీ కెన్ డూ ఇట్. అద్భుతంగా చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మనతో మనం మమైకమయ్యే సాధన, మన మూల చైతన్యంతో మనం మమైకమవుతున్నాము, మన ఆత్మతో మనం మమైకమవుతున్నాము. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ, ఎవరు ఆపకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి బట్ కంటిన్యూగా చేయండి. ఒక బ్రీత్ కి గ్యాప్ ఇవ్వకండి. గాలి వదులుతున్నాము, మళ్ళీ వెంటనే గాలి పీల్చుకుంటున్నాము, గాలి వదులుతున్నాము, మళ్ళీ వెంటనే గాలి పీల్చుకుంటున్నాము. అట్లనే కంటిన్యూ కంటిన్యూ. ఎస్ వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. ఎస్ వీ కెన్ డూ ఇట్. ఇది ఒక పనిగా చేయండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్ మనం అద్భుతంగా చేయగలం మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. జస్ట్ డూ ఇట్. ఏ లాజికల్ మైండ్ ఆలోచించకండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మాస్టర్స్ ఎవరు ధ్యానంలోకి వెళ్ళకండి, ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూస్తారు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. జస్ట్ కంటిన్యూ మాస్టర్స్. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మన లిమిటేషన్స్ ని మనం దాటాలి, ఇంకా బాగా చేయగలగాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. చివరి 5 నిమిషాలు మాస్టర్స్ మన పూర్తి శక్తిని ఉపయోగించండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ వీ క్యాన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్ అద్భుతంగా చేస్తున్నారు మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఏ లాజిక్ మైండ్ ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు అద్భుతాలు చేస్తారు. జస్ట్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. ఒక యోగిలాగా మనం గాలి పీల్చాలి, ఒక ఋషిలాగా, ఒక మునిలాగా పట్టుదలతో గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మన శరీరం ఒక అద్భుత మిషన్. మనం జస్ట్ దాని పాత లిమిటేషన్స్ మనం అధిగమిద్దాము. అది ఇంకా ఎన్నో అద్భుతాలు చేయగలదు. దాన్ని మనము ఇంకా 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 గొప్పగా పైకి తీసుకెళ్దాం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. ఎస్ అద్భుతంగా చేస్తున్నారు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎవరు ధ్యానంలోకి నిద్రలోకి వెళ్ళకండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. ఎస్ మాస్టర్స్, ఎస్ మనం అద్భుతం చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ కంటిన్యూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ కంటిన్యూ మాస్టర్స్. ఎస్ వీ కెన్ డూ ఇట్. అద్భుతంగా చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఈ శరీరాన్ని ఉపయోగించుకోండి, మాక్సిమం ఉపయోగించుకోండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, ఎస్ చివరి 5 నిమిషాలే మన అద్భుతాలు చేయగలం. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఎవరు ఆపకండి. కొద్దిగా స్పీడ్ పెంచుతూ ఉండండి. మనం ఎంత కెపాసిటీ, ఎంత స్పీడ్ పెంచగలిగితే అంత. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్ వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, 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 గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. ఎస్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ మాస్టర్స్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. విశ్వాస నిశ్వాసులు కంటిన్యూగా గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి, 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 గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. ఎస్ మనం ఇంకా బాగా చేయగలం. మన శక్తిని పెంచుకునే సమయం ఆసన్నమైంది. మనం మూల చైతన్యంతో మమైకమయ్యే సమయం ఆసన్నమైంది. మన ఆత్మతో మనం మమైకం అవుతున్నాము. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ. మన ఒక అద్భుతం అనంతం అని గుర్తుంచుకోవాలి. మనం ఇంకా చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్
నేను చేయగలను అనుకోండి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు, ధ్యానంలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. స్లోగా చేయండి, బట్ కంటిన్యూ చేయండి. ఒక బ్రీత్ కి గ్యాప్ ఇవ్వకండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఇదొక అద్భుతమైన సాధన మాస్టర్స్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కాన్షియస్ కనెక్టెడ్ బ్రీతింగ్. ఈ బ్రెత్ వర్క్ చాలా పవర్ఫుల్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎరుకుతూ ఉండాలి మాస్టర్స్. ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. చివరి 3 minutes మాస్టర్స్. మీ పూర్తి శక్తిని ఉపయోగించండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. ఎస్ మాస్టర్స్, వీ కెన్ డూ ఇట్. అద్భుతంగా చేయగలం. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఎస్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎవరు ఆపకూడదు. మనం అద్భుతంగా చేయగలం. పూర్తిగా మీ శక్తిని ఉపయోగించండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, వీ కెన్ డూ ఇట్. చివరి 2 నిమిషాలు. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. ఒక అద్భుతాన్ని మనం సృష్టించాలి. ఈ శరీరం చాలా అద్భుతం. ఇది ఇంకా బాగా చేయగలదు. కంటిన్యూ మాస్టర్స్. మీరు జస్ట్ ఎరుపుతో దానికి చెప్పండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఇంకొద్ది స్పీడ్ పెంచాలి. చివరి 3 minutes ఫుల్ ఎఫర్ట్. మీ ఫుల్ శక్తిని ఉపయోగించండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఫుల్ గా, స్పీడ్ గా గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఎస్, మనం బాగా చేయగలం మాస్టర్స్. మనం ఫుల్ ఎఫర్ట్ ఇవ్వాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. ఎక్సలెంట్ మాస్టర్స్, చాలా అద్భుతంగా చేస్తున్నారు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తున్నారు, వదులుతూ ఉండాలి. ఎస్ మాస్టర్స్, మీరు చాలా బాగా చేస్తున్నారు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. నవ్వొస్తే నవ్వండి, అరవాలనిపిస్తే అరవండి, ఏడవాలనిపిస్తే ఏడవండి. బట్ కంటిన్యూ చేయండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, అద్భుతంగా చేస్తున్నారు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. చివరి 2 నిమిషాలే. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఇది ఒక అద్భుతమైన సాధన. ఎటువంటి లాజిక్ మైండ్ ఆలోచించకండి, చేస్తూ ఉండండి. గాలి పీలుస్తూ ఉండండి, వదులుతూ 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 ఉండండి. ఎస్ మాస్టర్స్, మీరు ఇంకా బాగా చేయగలరు. ఆ ధైర్యాన్ని ఉంచండి. అన్ని అవరోధాలని దాటండి. మన శరీరానికి చాలా శక్తి ఉంది. కంటిన్యూ మాస్టర్స్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. మన లిమిటేషన్స్ ని పుష్ చేయాలి, ఇంకా బాగా చేయాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. బ్రీత్. ఎస్, వీ కెన్ డూ ఇట్. ఎవరు ఆపకూడదు. లాస్ట్ 1 minute. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, మీరు ఎంత చేయగలిగితే అంత. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. చేయాలి ఫిజికల్ గా. శరీరాన్ని రిలాక్స్ గా ఉంచి గాలి పీలుస్తూ వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ. కంటిన్యూ చేయండి మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ. ఎస్, వీ కెన్ డూ ఇట్. అద్భుతంగా మనం చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. ఎస్, అద్భుతంగా చేస్తున్నాము. ఇంకా చివరి 1 minute మాత్రమే ఉంది. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. మీరు పూర్తి మీ ఫుల్ పవర్ ఉపయోగించండి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. 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 కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. ఎస్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. చివరి 1 minute మాస్టర్స్. ఎస్, వీ కెన్ డూ ఇట్. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తూ ఉండాలి, వదులుతూ ఉండాలి. గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి.
నో లిమిట్స్. మనకు అసలుకి హద్దులు అవధులు అంటూ ఏమీ లేవు. వీ కెన్ డూ ఇట్. మన శరీరం ఒక అద్భుత మిషన్. ఎన్నో మ్యాజిక్లు ఇది చేయగలదు. జస్ట్ మీరు చెప్తూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తుండండి, వదులుతూ ఉండండి, గాలి పీలుస్తుండండి, వదులుతుండండి. ఎవరు నిద్రలోకి జారుకోకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి మాస్టర్స్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, వీ క్యాన్ డూ ఇట్. మనం అద్భుతాలు చేయగలం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. చివరి 30 సెకండ్స్ మాస్టర్స్. అద్భుతం, అద్భుతం. చివరి 30 సెకండ్స్ అద్భుతంగా చేస్తున్నాం. కంటిన్యూ, కంటిన్యూ మాస్టర్స్. ఎవరు ఆపకూడదు. గ్రేట్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతుండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ. ఎస్. చివరి 30 సెకండ్స్. ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు, ధ్యానంలోకి వెళ్ళకూడదు. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. మీకు ఇంకా శక్తి ఉంది. ఎరుపుతో ఉండండి, మేలుకుతో ఉండండి. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, 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 గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ. చివరి 20 సెకండ్సే. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. అద్భుతంగా చేస్తున్నాం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్, కంటిన్యూ, కంటిన్యూ. ఎస్, వీ క్యాన్ డూ ఇట్. అద్భుతం చేయగలం మనం. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. కంటిన్యూ మాస్టర్స్. మనం ఎంత ఎక్కువ చేస్తే మన ఈ అన్ని చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి. చివరి 10 సెకండ్స్, 5 సెకండ్స్. గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి, గాలి పీలుస్తుండాలి, వదులుతూ ఉండాలి. ఓకే మాస్టర్స్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. కంప్లీట్ గా, పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. కంప్లీట్ గా రిలాక్స్ చేయండి మాస్టర్స్. బాడీని లూజ్ గా వదిలేయండి. లూజ్ గా మన తల భాగం నుంచి కాళ్ళ వేళ్ళ వరకు పూర్తిగా గమనిస్తూ ఆ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆ ఉశ్వాస నిశ్వాసాలతో పూర్తి శరీరాన్ని రిలాక్స్ చేయండి మాస్టర్స్. ఎవరైనా కూర్చోలేకపోతే వాళ్ళు పడుకొని కూడా చేయొచ్చు మాస్టర్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. పూర్తిగా శరీరాన్ని పూర్తిగా రిలాక్స్. ఎవరికన్నా మరీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే మాస్టర్స్ వాళ్ళు పడుకొని కూడా చేయొచ్చు. పడుకొని పూర్తిగా బాడీని రిలాక్స్ చేయండి. పూర్తిగా బాడీని రిలాక్స్ చేయండి. పూర్తిగా మనం పూర్తిగా సరెండర్ అవుదాం. మన అంతరాత్మకి పూర్తిగా సరెండర్ అవుదాం. నేను అనే ఇమేజ్ ని మనం పూర్తిగా మర్చిపోదాం. నేనంటూ లేదు, ఉన్నదంతా శక్తి. పూర్తిగా రిలాక్స్ అవుదాం. పూర్తిగా రిలాక్స్ అవుదాం. పూర్తిగా రిలాక్స్ అవుదాం. ఆ సహజంగా జరుగుతున్న ఆ ఉశ్వాస నిశ్వాసాలని గమనిస్తూ మాస్టర్స్ ఈ 20 మినిట్స్ మనం పూర్తిగా రిలాక్స్ అయిపోదాము. ఎంత రిలాక్స్ అంటే అసలుకి మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలు ఏదైతే చనిపోయి ఉన్నాయో అవన్నిటికీ మళ్ళా కొత్త గ్రోత్ రీజనరేట్ చేద్దాము. ఈ అనంతమైన శక్తిని ఆ కణానికి మనం అందిద్దాము. పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకొని ఆ సహజంగా జరుగుతున్న ఆ ఉశ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ కూర్చుందాం మాస్టర్స్. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. పూర్తిగా సరెండర్ అయిపోండి. మన ఆత్మకి సరెండర్ అవ్వనంత వరకు మనకి ఈ జ్ఞానం అనేది మనకి తెలియదు. ఎప్పుడైతే మనం ఆత్మకి సరెండర్ అవుతామో ఆ అంతర్గత శక్తి, ఆ అంతర్గత జ్ఞానం మనకి అర్థమవటం మొదలు పడుతుంది. ఈ మన మనస్సుకు ఈ అంతర్గత శక్తి, అంతర్గత జ్ఞానము ఆ ప్రవాహం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. దాన్ని నిశ్చింతగా మనం గమనిస్తూ ఉండాలి. పూర్తిగా గమనిస్తూ ఉండాలి. పూర్తిగా సరెండర్ అవుదాం. శరీరాన్ని పూర్తి రిలాక్స్ చేసుకోండి మాస్టర్స్. పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. శరీరం లోపల ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటాయి. దానికి ఎంతో వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయి.
ఆ శక్తి ప్రవాహం కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం సరెండర్ అయ్యి మన అంతర్ముఖులం అవుతామో ఆ ప్రతి సంభవాన్ని మనం గమనించగలం మాస్టర్స్. మన లోపల ఎన్నో అద్భుత క్రియలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం గమనించగలం. పూర్తిగా సరెండర్ అయిపోండి. సహజంగా జరుగుతున్న ఆ విశ్వాస నిశ్వాసాలను గమనిస్తూ మన శరీరానికి మనం పూర్తిగా, మన ఆత్మకు మనం పూర్తిగా సరెండర్ అవుతాం మాస్టర్స్. పూర్తిగా రిలాక్స్ అవుతాం. పూర్తిగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. శరీరాన్ని వదులుగా ఉంచండి. ఏ భాగాన్ని బిగించి పట్టుకోవద్దు. మనమే అద్భుతం, మనమే అనంతం. మనం సాధించలేదంటూ ఏమీ లేదు మాస్టర్స్. మన కణ కణంలో న్యూక్లియర్ బాంబ్ అంత శక్తి ఉంది. దాన్ని గుర్తించండి మాస్టర్స్. దాన్ని ఫీల్ అవ్వండి. Yes. నా కణ కణంలో అద్భుతమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది. చర్మం పై పొరల్లో ఒక రకమైన ప్రవాహాన్ని మీరు గమనించగలరు. ఆ శక్తి ప్రవాహం ఆ చర్మం పైన, చర్మం లోపల, ఆ రక్తం లోపల ఆ ప్రవాహాన్ని మీరు గమనించగలరు. ఫీల్ ఇట్. పూర్తిగా మీతో మీరు మమైకమైపోండి. పూర్తిగా ఆ శక్తి ప్రవాహాన్ని గమనించండి. ఆ శక్తి ప్రవాహాన్ని మీరు ఆహ్వానించండి. ఎటువంటి నిరోధం చేయకండి మాస్టర్. అద్భుతమైన శక్తి ప్రవాహం జరుగుతుంది. మీరు దాన్ని వెల్కమ్ చేయండి. మన అణువుకు చెప్పండి, దాన్ని ఆహ్వానించండి. అణువు అనంతమైన శక్తితో నింపుకుందాం మాస్టర్స్. ఈ సృష్టి అంతా శక్తిమయం మాస్టర్స్. అద్భుతంగా ఆ శూన్య స్థితిలోకి మనం ఎప్పుడు వస్తామో ఆ అద్భుతమైన శక్తి మన కణ కణంలో నిండిపోతుంది మాస్టర్స్. కేవలం మనం దాన్ని ఆహ్వానించటం, ఎటువంటి అవరోధం చేయవద్దు. పూర్తిగా ఆహ్వానించండి. పూర్తిగా సరెండర్ అవ్వండి. పూర్తిగా సరెండర్ అయిపోండి మాస్టర్స్. కేవలం సహజంగా జరుగుతున్న ఆ విశ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ కూర్చుంటాం. మన లోపల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని ఒక సాక్షిగా గమనిస్తూ కూర్చుంటాం. ఆ అంతర్గత వాణిని వినండి మీరు. అది మనకు ఎన్నో అద్భుత సందేశాన్ని అందిస్తూ ఉంటుంది.
ఎదుటి భాగంలో జరిగే ఆ ప్రకంపనలు, ఆ వైబ్రేషన్ ని గమనించండి. అదే మనం ఆజ్ఞాచక్రం, ధ్యాన చక్రం, జ్ఞాన చక్రం. సహజంగా జరుగుతున్న ఆ ఉశ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉందాం మాస్టర్స్. పూర్తి శరీరాన్ని వదులుగా చేసుకోండి, ఎక్కడ బిగించి పట్టుకోవద్దు. మనం ఎరుపుతో ఉందాం. మన చుట్టుపక్కల జరుగుతున్న అన్నిటిని మనం ఫీల్ అవ్వగలం, కానీ దేనితో మనం అటాచ్ అవ్వట్లేదు. కేవలం ఒక సాక్షిగా, ఒక ప్రేక్షకుడిగా మన లోపల ఏం జరుగుతున్నాయో దాన్ని గమనిస్తూ ఉంటాం. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. శక్తి నుండి తరంగాలుగా, తరంగాల నుండి పదార్థంగా, మరలా పదార్థం నుండి తరంగాలుగా, తరంగాల నుండి శక్తిగా, ఇది నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటుంది. మనము ఎలా కావాలంటే అలా చేయగలం. ఈ పదార్థాన్ని మన ఆలోచనలతో తరంగాలను మార్చుకుని ఆ శక్తిలో మార్పు వస్తుంది. ఆ శక్తి పెంచుకొని మళ్ళా తరంగాలుగా మార్చుకొని అవి పదార్థంగా మారుతుంది. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన మన ఆలోచనల ద్వారా జరించింది. ప్రతి క్షణం ఇదే గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ప్రతి సంఘటన మనమే ఆహ్వానించాలి. ఇది ఎందుకు ఆహ్వానించాము? మనం ఒక గొప్ప అనుభూతిని పొందడం కోసం. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, మనం కేవలం మనము భగవత్ స్వరూపులు. ఈ మానవ శరీరం ఎత్తుకుంటుంది కేవలం అనుభవాలు పొందడం కోసం మాత్రమే. ఎప్పుడైతే మన అనుభవాలు తీరుతాయో అప్పుడు మళ్ళా మనము మన దైవ రూపాన్ని పొందుతాం. ప్రతి సిచ్యువేషన్, ప్రతి సంఘటన అనుభవంగా మార్చుకోవాలి మాస్టర్స్. అనుభవమే జ్ఞానము అంటారు. తెలిసింది ఎప్పుడు జ్ఞానం కాదు. ఆ తెలిసింది మన నిజ జీవితంలోకి అప్లై చేసినప్పుడు ఆ అనుభవం మనకు వస్తుంది. ఆ అనుభవాన్ని జ్ఞానంగా మారుతుంది. అద్భుతంగా చేస్తున్నాం మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు నిద్రలో కలపద్దు, కేవలం ఎరుకుతో ఉండండి మాస్టర్స్. ఈ గ్రూప్ మెడిటేషన్ లో అనంతమైన శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఆ శక్తిని మీరు ఆహ్వానించండి మాస్టర్స్. సృష్టి అంతా శక్తి స్వరూపమే. ఆ శక్తి తగ్గటం వల్ల మాత్రమే మనకి దుఃఖాలు, రోగాలు వస్తుంది. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తామో అనంతమైన అద్భుతమైన ఆ శక్తిని మనం పొందగలం. అది మరెక్కడే లేదు, మన లోపలే ఉంది. ఎంత మన శూన్య స్థితికి వస్తామో అంతగా అది ఆ విస్ఫోటం అవుతూ ఉంది. ఆ శక్తి బయటకు వస్తూ ఉంది. ఎలా అయితే సూర్యుడు
ఒక గొప్ప అగ్నిగోళం. ఆయన నిరంతరం మండుతూ ఎలా ఉంటాడు, అలానే మన హృదయం లోపల కూడా ఆ శక్తి అలానే ఉంటుంది. అది నిరంతరం జనిస్తూనే ఉంటుంది. ఆ అద్భుతాన్ని మనం గమనిద్దాం. జస్ట్ ఫీల్ ఇట్. మోక్షం అంటే మరేదో కాదు. మోక్షం అంటే విడుదల. దేనికి విడుదల? భయానికి విడుదల, దుఃఖానికి విడుదల, రోగాలకి విడుదల. ఎప్పుడైతే మనల్ని మనం వీటి నుంచి విడుదల చేసుకుంటాం, అప్పుడు నిజమైన మోక్షం మనం ఇక్కడే చూడగలం. అనంతమైన ఆ శక్తిని, అనంతమైన ఆనందాన్ని మనం ఫీల్ అవుతూ ఉండాలి. మనం ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి మనం ఒక అద్భుతాన్ని. మన ఆలోచనలు అద్భుత ఆలోచనలుగా ఉండాలి. అనంతమైన గొప్ప ఆలోచనలుగా. మన శరీరాన్ని రిలాక్స్ చేసుకొని మన మనసుని సరెండర్ చేయాలి. పూర్తిగా మన శరీరంలో కణాన్ని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఎక్కడెక్కడైతే మీకు నొప్పి, ఇబ్బంది అనిపిస్తుందో దాని మీదకి మీ దృష్టి పోనీయండి. ఎక్కడెక్కడికి మన దృష్టి వెళ్తుందో అక్కడక్కడికి మన శక్తి వెళ్తుందో. అందుకని ప్రతి క్షణం మన దృష్టి అంతా మన మీదే ఉండాలి. ఆ శక్తి మనకే ఉపయోగపడాలి. చివరి 10 నిమిషాలు మాస్టర్స్ పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. పూర్తిగా మనం అంతర్ముఖులు అవుదాం. ధ్యానము అంటే ఆలోచన రాహిత్య స్థితి. ఎప్పుడైతే ఆలోచన రాహిత్య స్థితిలోకి వస్తామో అప్పుడు మాత్రమే
మన అంతరంగ ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మనం పొందగలం. మాస్టర్స్ అదే స్థితిలో ఉండి మీ రెండు చేతుల్ని మీ గుండె మీద పెట్టుకోండి, మీ హృదయం మీద పెట్టుకోండి మాస్టర్స్. మీ హృదయం మీద పెట్టుకోండి, మీ రెండు చేతుల్ని మీ హృదయం మీద పెట్టుకోండి. మన జీవితంలో సృష్టి అంతా అక్కడి నుంచే మొదలవుతుంది. అక్కడ ఏ ఆలోచనలు మనకుంటాయో అదే మన కళ్ళ ముందు అది ఒక సృష్టిగా మారుతుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ హృదయ స్పందనని మీరు ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఆ హృదయంతో మనం కనెక్ట్ అవుతాం, ఆ హృదయ స్పందనతో మనం మమైకం అవుదాం మాస్టర్స్. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనకు అది చూపించింది. అలాంటి ఆ హృదయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనం ఎప్పుడైనా సరే కృతజ్ఞతలు తెలిపేటప్పుడు ఒక మంచి చిరు నవ్వుతో మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ హృదయానికి, మన జీవిత సృష్టికర్తకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఎన్నో అనుభవాలు, ఎన్నో అద్భుతాలు మన జీవితంలోకి తీసుకొచ్చిన ఆ హృదయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. పూర్తిగా లయం అవ్వండి, పూర్తిగా లయం అవ్వండి. మన హృదయంతో పూర్తిగా మమైకం అవ్వండి. ఎప్పుడైతే మన హృదయంతో మనం మమైకం అవుతామో మన జీవితంలోకి అద్భుతాలు సృష్టించదు, ఇంకా ఇంకా అద్భుతాలు రావు. మనస్ఫూర్తిగా ఆ హృదయానికి కృతజ్ఞతలు తెలపండి మాస్టర్స్. అద్భుతమైన ఫ్యామిలీ ఇచ్చినందుకు, అద్భుతమైన పార్ట్నర్ని ఇచ్చినందుకు, అద్భుతమైన పిల్లల్ని ఇచ్చినందుకు, అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చినందుకు, అద్భుతమైన అత్తమామల్ని ఇచ్చినందుకు, అద్భుతమైన ఇంటిని ఇచ్చినందుకు, అద్భుతమైన మన బిజినెస్ ని ఇచ్చినందుకు, మన వ్యాపారాన్ని, మన ఉద్యోగాన్ని ఇచ్చినందుకు పూర్తిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. అద్భుతమైన నైబర్స్ ని ఇచ్చినందుకు అద్భుతం, అద్భుతం, ఎన్నో అద్భుతాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలపండి మాస్టర్స్. చిరునవ్వుతో తెలపాలి మాస్టర్స్, చిరునవ్వుతో. ఎంత చిరునవ్వుతో చెప్తే అంత ఎక్కువ కనెక్ట్ అవుతాం మాస్టర్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో జరిగిన ప్రతి విషయానికి మనం ఎంత అద్భుతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటామో అది మన జీవితంలోకి ఇంకా 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 గొప్ప అనుభూతులు, గొప్ప అద్భుతాలు మన జీవితంలోకి వస్తాయి. అందుకనే ప్రతి క్షణం కృతజ్ఞతతో ఉండండి, ప్రతి క్షణం చిరునవ్వుతో ఉండండి. అద్భుతమైన ఆనందాన్ని మన జీవితంలో సాధించలేనిది అంటూ ఏమీ లేదని గుర్తుపెట్టుకోండి. మనము ఎందుకు సాధించలేకపోతున్నాము అంటే మనలో లక్ష్యం లేదు, పట్టుదల లేదు, ఫోకస్ లేదు. నిరంతర ఫోకస్ ఉండాలి. ఎప్పుడైతే మన లక్ష్యం సరిగా ఉంటుందో, మన పట్టుదల, నిరంతర ఫోకస్ ఉంటుందో అది మనము పొందగలము. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన మనసుని ఎప్పుడు మన ఆత్మతో మమైకమైనప్పుడు మాత్రమే. ఆత్మ మనసు ఎలాంటిదంటే ఒక అర్జునుడు కృష్ణుడు లాంటిది. ఎప్పుడైతే ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అక్కడ మాత్రమే విజయం ఉంటుంది మాస్టర్స్. కేవలం కృష్ణుడు ఉన్నా విజయం ఉండదు, కేవలం అర్జునుడు ఉన్నా విజయం ఉండదు. ఎప్పుడైతే కృష్ణార్జునులు కలిసి ఉంటారో అప్పుడు మాత్రమే విజయం వస్తుంది మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి, మన మనస్సు ఎల్లప్పుడూ ఆ హృదయం సాంగత్యంలోనే ఉండాలి. ఆ హృదయంతో మమైకమైనప్పుడు మన జీవితంలో ఏ పని పట్టుకున్నా, ఏ పని చేయాలనుకున్నా అన్నిట్లో మనం విజయం అద్భుతంగా సాధించగలం మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి, మనం సాధించలేదంటూ ఏమీ లేదు. మనలోనే ఆ పరమాత్ముడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు.
మనం ఎప్పుడైతే ఆ పరమాత్ముడితో సరెండర్ అవుతామో, పరమాత్ముడితో మమైకం అవుతామో, మన జీవితంలోకి అద్భుతాలు సృష్టించుకోగలం. అద్భుతం మాస్టర్స్. ఇదే స్థితిలో మీ జీవితంలో ఏది మీరు ప్రజెంట్ కావాలని కోరుకుంటున్నారో ఆ కోరికని ఒక్కసారి మనసులో కోరుకోండి. ఏది తీరితే మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారో ఆ కోరికని మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ కోరిక తీరింది. తీరితే మీరు ఎంత ఆనందంగా ఉన్నారో ఆ ఆనందాన్ని మీ హృదయంతో పంచుకోండి మాస్టర్స్. చిరునవ్వు ఉండాలి. అందరి పెదాల మీద చిరునవ్వు ఉండాలి మాస్టర్స్. చిరునవ్వుతో మన జీవితంలో మనం అనుకున్న కోరికలు నెరవేరితే మనం ఎంత ఆనందంగా ఉంటామో ఆ ఆనందాన్ని మన చిరునవ్వుతో మన హృదయానికి మీరు చూపించండి మాస్టర్స్. మంచి చిరునవ్వుతో మన హృదయానికి చూపించండి. ఎస్, నేను కోరుకున్న కోరికలన్నీ తీరిపోయాయి. అబ్బా, నేను ఎంత ఆనందంగా ఉన్నాను. అంత ఆనందాన్ని మీరు చిరునవ్వుతో ఫీల్ అవుతూ మీ హృదయంతో పంచుకోండి మాస్టర్స్. ఇదొక గొప్ప అవకాశం. మీ హృదయంతో మీరు కనెక్ట్ అవుతున్నారు. మీ జీవితంలోకి మీరు ఏది కోరుకుంటే అది సంభవించే సమయం ఆసన్నమైంది మాస్టర్స్. దానితో మమైకం అవ్వండి. ఆ ఆనందాన్ని మీ హృదయంతో పంచుకోండి. మంచి చిరునవ్వుతో, పూర్తి కృతజ్ఞతతో. ఎప్పుడైతే మనం ఎంత కృతజ్ఞతతో, ఎంత ప్రేమతో ఉంటామో ఆ హృదయం మనకి ఇంకా 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 అద్భుతాలు మన జీవితంలోకి తీసుకొస్తుంది మాస్టర్స్. మనస్ఫూర్తిగా ఆ హృదయంతో నవ్వుతూ మమైకం అవ్వండి మాస్టర్స్. నవ్వుతూ. మన జీవితంలో మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయి. ఆ నెరవేరితే ఎంత ఆనందం మనకు వస్తుందో అంత హృదయానందాన్ని మనం పొందాలి మాస్టర్స్. దానికి చూపించాలి, మన చిరునవ్వుతో మనం చూపించాలి. ఈ సృష్టిలో మనం సాధించలేదంటూ ఏమీ లేదు మాస్టర్స్. కేవలం ఆ ఫ్రీక్వెన్సీని మనం మార్చలేకపోతున్నాం. ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మారుతుందంటే ఈ ధ్యాన స్థితి, ఈ శూన్య స్థితిలో మనం ఉన్నప్పుడు, మన ఆత్మతో, మన హృదయంతో మనం మమైకమైనప్పుడు ఆ స్థితిని, ఆ ప్రతి ఒక్క దాన్ని మనం సాధించగలం మాస్టర్స్. ప్రతి ఒక్క దాన్ని మన జీవితంలోకి తీసుకురాగలం మాస్టర్స్. కేవలం మన ఫ్రీక్వెన్సీని, మన పౌనపుణ్యాన్ని మార్చాలి మాస్టర్స్. దానికి ఒకే ఒక్క మార్గం, ధ్యాన మార్గం. ఆ శూన్య మార్గం, ఆ శూన్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన హృదయంతో మనం కనెక్ట్ అవుతాం మాస్టర్స్. ఈ సృష్టి అంతా, మన జీవితంలో జరిగే ప్రతి సృష్టి ఈ హృదయం నుంచే మొదలవుతుంది మాస్టర్స్. ఆ హృదయంతో మనం కనెక్ట్ అయి ఉందాం మాస్టర్స్. ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మనము దానితో చిరునవ్వుతో, దానితో మనం కృతజ్ఞతలు తెలుపుతూ దానితో మనము మమైకం అవుదాం మాస్టర్స్. పూర్తిగా సరెండర్. మంచి చిరునవ్వు మన పెదాల మీద ఉండాలి మాస్టర్స్. అందరూ చిరునవ్వుతో ఉండండి. చివరి 3 నిమిషాలు మాత్రం. ఆ సహజంగా జరుగుతున్న ఆ ఉశ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ, ఆ హృదయం మీద ధ్యాస పెడుతూ చివరి 3 నిమిషాలు. చివరి 2 నిమిషాలు మాస్టర్స్. పూర్తిగా ఆ శూన్య స్థితిలో. మాస్టర్స్, ఎవరికైనా అంతే కంటిన్యూ చేయాలనిపిస్తే చేయండి. ఎప్పుడైతే మీ శరీరం రెడీ అవుతుందో అప్పుడు
చిన్నగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. పూర్తి రిలాక్స్ తో మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఆ వేళ్లలో ఉన్న ఆ శక్తిని మీరు ఫీల్ అవ్వండి మాస్టర్స్. చిన్నగా మీరు ఈ ప్రస్తుత క్షణంలోకి కొత్త ఉత్సాహంతో, ఆరోగ్యకరమైన శరీరంతో, అద్భుతమైన ఆనందంతో ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లుగా భావించి చిన్నగా 2 చేతులు తీస్తూ కళ్ళు తెరుస్తూ నవ్వుతూ మన అరచేతులు చూసుకుందాం మాస్టర్స్. నవ్వుతూ చూసుకోండి, నవ్వుతూ చూసుకోండి అరచేతులు. గొప్ప అనుభూతి. థ్యాంక్ యూ. మనకి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే మన శరీరానికి మనకి సహకరించిన మన ఫ్యామిలీ మెంబర్స్, ఈ ప్రకృతికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఒక 10 నిమిషాలు థ్యాంక్ యూ సార్. డౌట్స్ కానీ మీ అనుభవాలు కానీ షేర్ చేసుకోండి. చాలా బాగుంది సార్. చాలా 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 బాగుంది సార్. బ్రీతింగ్ బాగుంది. తర్వాత మెడిటేషన్ అంతకన్నా చాలా చాలా బాగుంది సార్. నిజంగా మీరిచ్చే మాటలు, మీరిచ్చే మోటివేషను, ఆ మాటలు కూడా చాలా చాలా బాగుందండి. ఆ